హాయ్ అందరికీ. పప్పులేమి నానపెట్టేసుకోలేదా? సింపుల్‌గా ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ట్రై చేద్దామా? చాలా చాలా బావుంటుందండి. ఇలా చిట్టి చిట్టి పొంగనాలు కాకుండా పెద్ద పెద్ద బన్స్‌లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటితో మనం దోసలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తుంటేనే భలే ముచ్చటగా ఉంది కదండీ! ఇంకెందుకు ఆలస్యం? వీడియో అనేది ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ట్రై చేశారంటే సూపర్‌గా కుదురుతుందండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్ దాకా సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ వేసుకోండి. దీంట్లోనే అరకప్పు దాకా పుల్లటి పెరుగుని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే నార్మల్ కమ్మని పెరుగుని కూడా యూస్ చేసుకోవచ్చండి. అలాగే దీనంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. తర్వాత దీంట్లోని ఒక కప్ దాకా వాటర్ని వేసుకోండి. ఈ మిశ్రమాన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక కప్ సూజీ రవ్వకి అరకప్పు పెరుగు అలాగే ఒక కప్ వాటర్ వేసుకున్నామండి. దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేసుకోండి. అప్పుడు సూజీ రవ్వ అనేది చక్కగా నాని సాఫ్ట్‌గా తయారవుతుందండి. తర్వాత ఆ సూజీ రవ్వని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. చూడండి, మనం వేసిన నీళ్ళు కానీ, మజ్జిగ కానీ చక్కగా సూజీ రవ్వ పీల్చేసుకొని ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోండి. అలాగే దీంట్లోనే టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకోండి. దీంట్లో ఎగస్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదండి. ఈ పిండిని కూడా జస్ట్ బరక్గా గ్రైండ్ చేసుకోండి. సాఫ్ట్‌గా అవసరం లేదు, కొంచెం బరక్గానే ఉండాలి. చూడ్డానికి మనకి ఈ విధంగా ఉంటుందండి. దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయి, అలాగే ఒక టమాటోని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. అలాగే ఒక క్యారెట్‌ని కూడా ఈ విధంగానే తరిగి పెట్టుకొని వేసుకున్నాక 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర, మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే కూడా దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్‌నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటుందండి. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసేసుకొని పోపు కోసం ఒక మందపాటి చిన్న కడాయిని పెట్టేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. తర్వాత దీంట్లో గుప్పెడంత కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిపోయాక ఈ పోపునంతా కూడా మనం ఇందాక కలిపెట్టుకున్న పిండిలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ పిండినంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా పిండిలో ఈ పోపును కలుపుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీకు ఇష్టపడకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు కూడా. ఇప్పుడు ఒక పొంగనాల పెనం పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి. తర్వాత దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని తర్వాత ఒక్కొక్క టేబుల్ స్పూన్ దాకా పిండిని ఈ గుంటల్లోకి వేసేసుకోండి. చక్కగా ఇలా వేసేసుకున్నాక మూత పెట్టేసి సిమ్లోని ఒక 5 నిమిషాల పాటు వదిలేసేయండి. అప్పుడు పిండి అనేది కూడా చక్కగా మగ్గిపోయి ఈ విధంగా తయారవుతుందండి. చూడండి, పైన ఎక్కడా కూడా పిండి అనేది తగలకూడదు. చక్కగా మనకి ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకోండి. చూడండి, పిండి కూడా చక్కగా మనకి గోల్డ్ కలర్‌లో వచ్చేసింది కదా! అన్నిటిని ఇదే విధంగా ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకోండి. తర్వాత ఇంకొక 5 నిమిషాల పాటు వీటిని మనం సిమ్‌లో పెట్టేసి మనం ఫ్రై చేసేసుకుంటే లోపల ఎక్కడైనా పిండి ఉన్నా కూడా చక్కగా మగ్గిపోతుందండి. ఇలా వీటిని మంచి రంగొచ్చాక వీటిని మనం వేరొక ప్లేట్‌లోకి తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఆలస్యమండి, దీంతో పాటు టమాటా చట్నీ అయితే వేడి వేడి పొంగనాలు మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుందండి. వీటిని మనం ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి కూడా బాగా నచ్చేసిద్దండి. పిల్లి పాదికి అందరికీ కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చేసిద్దండి. మీకు కాంప్లిమెంట్స్ అయితే పక్కాగా ఇచ్చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసి మీరు కూడా సింపుల్‌గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ రూపాన తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.